అని చెప్పి. సో బేసికల్గా బ్రాటప్లోనే తల్లిదండ్రులు నేర్పించలేదని నేను అనను గౌతమి. మీ అమ్మాయి నేర్చుకోలేదు. షీస్ తను అదే బ్రోకెన్ హార్ట్ ఒకటి. తను డిప్రెషన్ లో ఉందా? కుళ్ళిపోయిన ఒక మానసిక స్థితిలో ఉంది ఈ అమ్మాయి. ఆ కుళ్ళులోంచి వచ్చే వాసన కొన్ని పుస్తకాలు అవి పూర్వీకుల నుంచి వచ్చినవి అయితే ఇప్పుడున్న రియాలిటీలో సక్సెస్ పొందడానికి ఈ అమ్మాయి బుర్ర కానీ బుద్ధి కానీ మనసు కానీ వాడే మానసిక స్థితిలో లేదంటానికి ప్రూఫ్లు ఇవన్నీ. ఎవరమ్మా పబ్లిషింగ్ ఆఫ్ పైరసీ గురించి వెళ్ళి గొడవ పెట్టుకునేది? రైట్. నువ్వు పెట్టుకుంటావా, నేను పెట్టుకుంటానా? నా డిజైన్ నేను బయట పెట్టిన 1 minute కాపీ కొడుతుంటే నేను వెళ్ళి ఎంతమందికి పోలీస్ నేను ఎక్కువ లాయర్ని. బేసిక్స్ తీసుకున్న జాగ్రత్తలు మనం తీసుకోకుండా అవతల వాడిని దూషించడం అనేది ఎంతవరకు బేసిక్ నీకు కామన్ సెన్స్ లేకుండా బిజినెస్ లోకి వెళ్ళి డబ్బులు రావట్లేదని ఏడుస్తావేంటి? నువ్వే చెప్పు. అమ్మాయి బుద్ధి జ్ఞానం ఎంతవరకు వికసించింది? రైట్. సరే, ఆడవాళ్ళు బట్టలు వేసుకోవడం అనే ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని సక్సెస్ అవుదాం అని రెడీ అయింది పాప. ఓకేనా? అందరూ వస్తారు ఇంకొన్ని రోజులు పోతే. ఏదో ఇంకా సప్రెషన్లో ఉండే ఆడవాళ్ళు అవేవో 4-5 స్టేటస్లు పెట్టుకున్నారేమో గౌతమి. రియాలిటీలో నేను ఈ డ్రెస్ కొట్టించి 3 ఏళ్ళు అయింది. నేను వివో ఫోన్ కొన్నప్పుడు వేసుకున్న ఈ డ్రెస్. ఓకే. ఎందుకంటే ఈ మధ్య ప్రతి చోట ఈ స్టేటస్లు పెట్టుకోవడం, నేను ఏదైనా సరే మాట్లాడతాను, ప్రతిది కూడా నేను పాయింట్ టు పాయింటే మాట్లాడతాను, లేడీస్కి ఉపయోగపడేదే మాట్లాడతాను. ముఖ్యంగా ఇందాక మీరు అన్నట్టు డ్రెస్సింగ్ సెన్స్ ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడతానని చెప్పి జనాలందరికీ నేను అట్రాక్టివ్గా ఉన్నాను, జనాలందరూ నా మాట నమ్ముతున్నారు, జనాలందరికీ నా మాటలు నచ్చుతున్నాయి, సో జనాలందరూ నన్ను ఆదరిస్తున్నారు. సో నిజానికి మేడం ఒకటి చెప్పండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలోని మగవాళ్ళకి ఆడవాళ్ళ డ్రెస్సింగ్ వల్ల ప్రాబ్లం అవుతుందా? అస్సలు అవ్వట్లేదు గౌతమి. ఎక్కువ మాట్లాడితే మగవాళ్ళ డ్రెస్సింగ్ ఆడవాళ్ళకి ప్రాబ్లమే. వాళ్ళు కూడా ఎత్తుకెళ్ళిపోయి చేసేది ఒక 10 ఏళ్ల క్రితం చూసా ఈ అమ్మాయి. అదే అప్పుడప్పుడు బయటకు వెళ్ళమన్నాను నేను. ఓకేనా? అబ్బాయిలు కూడా చడ్డీలు వేసుకొని వాటర్ ఇలా కొట్టి జిమ్ములు చేసి టైట్ షర్ట్స్ బటన్ డౌన్. సో బేసికల్గా ఈ అమ్మాయికి అసలు ఏం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ అమ్మ. నీకన్నా నేను ఫస్ట్ డిస్క్రిమినేషన్ ఇచ్చాను. నీకన్నా డెఫినెట్గా నేను చాలా చేశాను, చాలా చదివాను. చదవటంగా సర్టిఫికేషన్లు ఉన్నాయి, కావాలంటే రా చూపిస్తా. అండ్ ఐమ్ అ కాస్ట్యూమ్ డిజైనర్, సర్టిఫైడ్ యూనియన్ కార్డ్ మెంబర్ ఫ్రమ్ తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ. ఓకే. సో నేను మాట్లాడే ఈ బట్టలు ఎక్స్క్లూజివ్లీ బట్టలు గౌతమి. బట్టల్లో నేను దిట్ట. ఒక 10,82,000 కోర్సులో ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ చేశా ఇమేజ్ కన్సల్టింగ్లో. కుదిరితే చెయ్యమ్మా. ఎందుకంటే ఇమేజ్ కన్సల్టింగ్ అంటేనే గౌతమి మనం ఎవరి దగ్గర ప్రజెంట్ చేస్తున్నాము, మన ఎగ్జిస్టెన్స్, నేను ఎవరి దగ్గరికి వెళ్తున్నాను అనే దాన్ని బట్టి బుద్ధి జ్ఞానం వాడి దానికి తగ్గట్టు బట్టలు వేసుకోవడం అనేది అదొక ప్రక్రియ. ఓకే. ఆక్షేపణ కలిగే పల్లెటూరులో నేను స్లీవ్లెస్ వేసుకొని తిరుగుతాను, పబ్ కల్చర్లోకి నేను రాను, ఆడవాళ్ళ బట్టలు ఇంకా అబ్బాయిలు దూషిస్తున్నారు అనే కాలమాన పరిస్థితి కాన్ఫ్లిక్టింగ్ క్రియేట్ చేసుకుని అమ్మాయి జస్ట్ సక్సెస్ అవడానికి ఇవన్నీ చేస్తుంది అవుతుంది. సింపుల్. నేను కోర్ చెప్పేస్తాను. ఈ ఫేమ్ కాదు, ఏం లేదు. అమ్మాయికి ధనార్జనకి ఏమీ లేదు. ట్రై చేసింది ఏదో సినిమాల్లో ముందుకెళ్ళడానికి ట్రై చేసింది, ఏదో 4-5 సినిమాలకి రాసింది, ఇంకేం రావట్లేదు. రాసింది ట్రెండ్ అవ్వాలంటే పిచ్చి మాటలు ఏవో మాట్లాడాలి. ఎప్పుడో అయిపోయి 50 ఏళ్ల క్రితం ఎప్పుడో మన అమ్మమ్మలు తాతమ్మలు పట్టుకున్నారు, ఆడవాళ్ళకి లేదు 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 అని మొత్తుకున్నారు. ప్రపంచంలో ఉన్న బంగారం కసక్ ఫసక్ అని వేసేస్తున్నారు. సరదాగా మనమే మాట్లాడుకున్నాం గౌతమి. ఏం మాట్లాడుతుంది ఈ అమ్మాయి? బాయ్ ఫ్రెండ్లతో తిరుగుతున్నారు, బట్టల సంగతి దేవుడెరగా నలుగురిలో చేసేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ ఊర్లోనో ఏం ట్రెండ్ అవుదాం అనుకుంటున్నావు? నీకు బహిరంగంగానే సిగరెట్ తాగుతున్నారు, మందు ట్రెండింగ్ అవ్వాలంటే చాట్ జీపీటీ వాడమ్మా. నా దగ్గర 18,000 పర్ఫెక్చువాలిటీ ఉంది, ఇస్తా వాడుకో. న్యూ ఐడియాస్ వస్తాయి. 4-5 గంటలు కూర్చుంటే రా, బయటికి రా. నీ కుళ్ళిపోయిన మాసిపోయిన అనుభవం లేని నీ బుర్రలోంచి నీ మనసులోంచి నువ్వు బయటికి రాలేదనుకో, ఎవడు తేడానికి ప్రయత్నించరు. 4 రోజులు ట్రెండ్ అవుతావు, డబ్బులు ఉండవు, ఆఖరికి అడుగు తినే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అప్ స్కేల్ అవ్వకుండా డిఎన్ఏ నుంచి వచ్చిన ఎబిలిటీతో. అంటే ఐమ్ సో సారీ, ఎందుకంటే నువ్వు మాట్లాడిన మాటలు లిటరల్గా జనాలు అడుగు తినే స్టేజ్కి వస్తారు. ఆడపిల్లలకి ఫాలో అయితే తల్లిదండ్రులను వదిలేసి ఇంత చెప్పినా నేను రిలేషన్షిప్స్ మీద ఎందుకు, మనం ఎప్పుడు మాట్లాడినా నేను 2 మనుషులు కలపడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే సింగిల్గా బతకడం అంత ఈజీగా. నువ్వు బతికి చూపించు, అనుభవం వచ్చిన తర్వాత మాట్లాడు. నీకున్న మిడిమిడి జ్ఞానంతో పరువు తీసేసి కల్చర్ని కాన్ఫ్లిక్టింగ్గా క్వశ్చన్ చేసే ఎబిలిటీ, స్తోమత, స్థితి, గతి నీకు లేదు. డబ్బులు కావాలంటే కష్టపడి సంపాదించుకోవాలి బంగారం. మనం దానికి కష్టపడాలా. ఇట్లా నోరుంది కదా ఊరు లేని తనంతో ఇట్లా మీడియా మిత్రుల్ని కూడా లేనిపోని మాటలు మాట్లాడి
పెద్ద పెద్ద స్టార్సే అమ్మాయి అడిగిన ఎక్స్పెక్టేషన్స్ అడగరు గౌతమి. రైట్. ఇంకా పవర్ స్టార్, సూపర్ స్టార్, విక్టోరియా స్టార్స్ కూడా ఎవరు ఆ అమ్మాయి చెప్పినట్టు సో నువ్వు మాట్లాడాలంటే నీకు డబ్బులు కావాలా, నువ్వు చెప్పినట్టు వినాలా మీడియా వాళ్ళు. ఎన్ని రోజులమ్మా నీకు నీ ధనార్జన? ఇలా కనుక నువ్వు ముందుకెళ్తే సత్తా ఉండాల, మాటల్లో సత్తా ఉండాల, రాతల్లో ఒక్క కలం ఒక్క వర్డ్ మనిషిని కదిలిచ్చేస్తుంది, అది తీసుకురావాలా. కడలి అంటే అలా ఒడ్డు మీద కూర్చొని యాడ్ అవటమే నీ బతుకని చెప్పావు కదా, దాంట్లోంచి బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది. సో జనాల మీద, కల్చర్ మీద, ఎస్పెషల్లీ ఎవరైనా కల్చర్ గురించి మాట్లాడితే నేను అసలు ఊరుకోను. ఎందుకంటే నువ్వే మాట్లాడావు కదా, ఆయువు పట్టు మన ఇండియా కల్చర్ మారిపోతూ ఉంటుంది, మనుషులు మారిపోతూ ఉంటారు. సతీసాగమనం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సతీసాగమనం అదే చెప్తున్నా. ఇలా తాతగారి డిఎన్ఏ తప్పించి పిల్ల ఏం పెద్దగా పని చేయలేదు ఈ బంగారం మనం. ఓకే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎక్కడున్నావు? కల్చరల్ షిఫ్ట్ అంటే మ్యారేజెస్ నుంచి డివోర్స్ ఇస్ యాక్సెప్టెడ్, లివింగ్ టుగెదర్, ఇది మాట్లాడు. బుద్ధుంటే నీకు. సతీసాగనం అవి అయిపోయి దాని నుంచి ఫైట్ చేసి కాపాడుకున్నాం కాబట్టే కదా ఇప్పటికే అలాంటివన్నీ లేదు. అసలు మాట్లాడుతుంది రీసెంట్ వీడియోలో మాట్లాడింది, విన్నావు కదా? అసలు ఈ అమ్మాయి అసలు ఎవరయ్యా ఈ అమ్మాయి? మళ్ళీ ఎదురు డబ్బులు అడుగుతుందంట ఇంటర్వ్యూ అవడానికి. డబ్బులు ఇచ్చి ఎవరయ్యా ఈ అమ్మాయికి ఇంటర్వ్యూలు తీసుకునేది? ఈ పిచ్చి మాటలుగా, ఈ పిచ్చి మాటలుగా గౌతమి. వేలకు వేలు ఇచ్చి అమ్మాయి మళ్ళీ ఎడిటింగ్, స్క్రిప్టింగ్, డైరెక్టింగ్, థంబ్నెయిల్స్, ఈ పిచ్చి మాటలకి ఎదురు డబ్బులు ఇచ్చి కొనుక్కునే పెద్ద జనాలు ఉన్నారు కాబట్టి, వినేవాళ్ళు ఉన్నారు కాబట్టి మాట్లాడుతుంది, తప్పలేదు. అండ్ ఇంకోటి, మన కల్చర్ ఫారెన్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళు ఫ్యామిలీస్తో ఉండటం అనేది బిగ్గెస్ట్ ట్రెండ్ ఇప్పుడు. ఓకే, కల్చర్ గురించి నువ్వు మాట్లాడక. ఫారెన్ లాస్ట్ ఇయర్ తిరిగి వచ్చాను అండ్ మనది వాళ్ళు ఫాలో అవుతున్నారు కదా. 18 మంది పిల్లలు. అంజలి వీడియోలో చెప్తుండే అసలు ఈ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం అసలు మనం ఆ సింగిల్గా ఉండి మగాడు అనేవాడు అవసరం లేకుండా ఆడది సింగిల్గా ఉండాలంట, ఇల్లు కొనుక్కొని. అప్పుడు ఎవడు పడితే ఆడు వచ్చేయచ్చు, ఎవడు పడితే ఏదైనా చేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుందంట. కుదిరితే ఇద్దరు కలిసి ఉండండి, కాన్ఫ్లిక్ట్స్ని రెక్టిఫై చేసుకోండి. ఇద్దరు మనిషికి మగాడు వేరు, ఆడది వేరు. ఓకేనా? ఈక్వాలిటీ ఎప్పటికీ రాదు. బోల్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ నట్. గౌతమ్ సో యాంగ్రీ ద వే షీ స్పోక్. ఆడది ఈక్వాలిటీ ఇవ్వాలి, ఆడది ఫెమినిజం. తొక్కలో ఫెమినిజం కూడా 80 ఏళ్ళ క్రితం కాన్సెప్ట్, అమెరికాలో వచ్చింది.